ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని ఇక శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి అది చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆ మాటలు రాసుకోవాలి. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి పగలు ఉండక మానవని తన అనగా ప్రభువైన దేవుని హృదయంలో అనుకొనెను. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే నోవాహు ఒక బలిపీఠము కట్టాడు. నోవాహు ఏం కట్టాడంట చెప్పాలందరూ. నోవాహు బలిపీఠం కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కట్టిన బలిపీఠం గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పాలని కోరుతున్నాను. చాలామంది ఆత్మ సంబంధముగా ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే ఆ ఆరాధన ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చాలామంది తెలియకనే ఆరాధనలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఆస్వాదించు ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన, ప్రభు సంతోషించబడే ఆరాధన మనం చెయ్యాలి. ఆ విధంగా ఆరాధన చేయాలంటే ఈ క్రమంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నోవాహు బలిపీఠము కట్టి, నోవాహు ఏం కట్టాడంట చెప్పాలి గట్టిగా. బలిపీఠము కట్టి, బలిపీఠము దేవుడు మన ఆరాధన ఇష్టపడేది బలిపీఠం మీద పెట్టబడిన తర్వాతనే దేవుడు మన ఆరాధనను ఇష్టపడతాడు. బలిపీఠము లేకుండా ఆరాధన చేయకూడదు. బలిపీఠము లేకుండా బలులు అర్పించకూడదు. బలి ప్లస్ పీఠం. బలి వేరు, పీఠము వేరు. నా మాటలు బాగా వినాలి. బలి వేరు, పీఠం వేరు. పీఠ అంటే బలిచ్చే పీఠ. పీఠ వేరు, బలి వేరు. బలి అంటే బలి పశువు. బలి అంటే బలి పశువు. నోవా ఇచ్చిన బలులలో కొన్ని పశువులు, కొన్ని పక్షులు ఉన్నాయంట. పక్షులు ఉన్నాయి. నోవా వాటిని బలిగా ఇచ్చడానికి ముందుగా ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలి పశువులు తన దగ్గర ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. పై వచనాల్లో చూస్తే
19వ వాక్యం అనుకుంటా చూస్తే, పురుగులను నేల మీద పాకు, పురుగులను నేల మీద పాకు, చూడండి అన్నీ ఉన్నాయి. పురుగులు ఉన్నాయి, నేల మీద ప్రాకు పురుగులున్నాయి. అతని దగ్గర లేనివేమీ లేవు, అన్నీ ఉన్నాయి. నేల మీద పాకేటివి ఉన్నాయి, ఆకాశం అందు ఎగరేటివి ఉన్నాయి, సముద్రపు జలములలో సంచరించే ఈ యొక్క జీవులు కూడా ఉన్నాయి. వాటితో పాటు నరులు కూడా ఉన్నారు. నరులు అంటే మానవులు కూడా ఉన్నారు. అందుకే వాక్యం అంటాడు, సమస్త శరీరులు లేదా సమస్త జీవరాశులకును, సమస్త జీవరాశులకును లేదా సమస్త శరీరులకును. అందులో మనుషులు కూడా ఉన్నారు. ఈ మాటలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక మీదట, ఆ మాట మీరు రాసుకోవాలి, వినాల్సిన మాట ఏంటంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను శపించను, భూమిని నేను శపించను. వాస్తవానికి అప్పుడు ఒక శాపం, 40 రోజుల యొక్క ప్రచండమైన వర్షం. ఆ వర్షంలో సమస్త విధములైన నేలన ప్రాకు జీవరాశులైన, పురుగులైన, సకల విధములైన జంతువులైన, పక్షులైన, పశువులైన, ఆకాశమందు ఎగిరే పక్షులైన అన్నీ కూడా ఆ శాపానికి మరణించాయండి. ఒక మాటలు చెప్తే అక్కడే ప్రభు అంటాడు, సంవరించాను. ఏమంటున్నాడమ్మా? సంవరించాను. సమస్త జీవులు, జీవరాశులు అన్ని కూడా సంహరించబడ్డాయి. అది ఒక శాపం, అది ఒక శాపం. ప్రభు అంటున్నాడు, ఈ శాపము ఆశీర్వాదకరంగా మారాలి. ఎలా మారుతుంది అని ఆలోచిస్తే, ఈ శాపం ఆశీర్వాదకరంగా ఎలా మారుతుందంటే, బలిపీఠం కట్టిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇక మీదట నేను శపించను, ఇక మీదట నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్తాను. బలిపీఠం కట్టిన మీదట శాపం కొట్టివేయబడుతుంది. బలిపీఠము లేనంత వరకు దేవుడు నేల మీద పురుగులనైనా, జీవరాశులనైనా, పశువులనైనా, పక్షులనైనా, వాటితో పాటు సమస్త నరులను ఆయన సంహరించాలి, నేల మీద తుడిపేయాలి. ఏది కూడా బ్రతకడానికి వీలు లేదు, అన్నిటిని చంపేయాలి అని ప్రభు తీర్మానించి ఆ విధంగా చేశాడు. ఎప్పుడైతే ఈ బలిపీఠపు ఆరాధన, ఎప్పుడైతే ఈ బలిపీఠము కట్టిన క్రమముతో కట్టబడిన ఒక బలిపీఠపు ఆరాధన ప్రారంభించబడిన మీదట ప్రభు తన మనస్సులో మార్పు చెంది, అంటే తన మనస్సులో తాను శపించిన ఆయనే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నేను శపించను, నేను ఇక మీదట నేను సమస్త జీవులను, జీవరాశులను, సమస్త మనుషులను ఒకేసారి నేను హతము చేయక వారి వారి క్రియల చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. అందుకే ఒక మాట అన్నాడు, 5వ వచనంలో అంటాడు, తప్పు చేసింది, పాపం చేసింది ఎవరు? నరులు. మీరు వాక్యంలో మీరు చక్కగా చూస్తే నరులు పాపం చేశారు.
నరులు కోపం చేస్తే శాపం ఎవరు అనుభవిస్తున్నారు? వాక్యంలో చూస్తే భూమిని శపించను. నరులను బట్టి భూమిని శపించను. చేసింది తప్పు, నరులు, శాపం. ఈ భూమి ఎందుకు అనుభవించాలి? భూమి మీద ఉన్న జీవరాశులు ఎందుకు అనుభవించాలి? నేల మీద పాకుతున్న పురుగులు, సకల విధమైన జంతువులు, ఆకాశమందు ఎగురుతున్న పక్షులు, ఇవెందుకు శాపం అనుభవించాలి? చేసింది నరులు. వారంతా బాల్యము నుండే, వారు ఆ మాట చదివితే, వారు బాల్యము నుండే వారి హృదయాలోచన చేసేసారు. బాల్యంలో నుండే, చిన్నతనంలో నుండే నరుని హృదయం మహాభయంకరమైన చెడ్డదిగా మారింది. నరుని యొక్క హృదయ ఆలోచన మహాభయంకరమైన చెడ్డవి. అవి లోతు నీటి బావి వంటివి. అవి పక్కనున్న వ్యక్తికి ఎవరికి అవి అర్థము అంతు చిక్కవవి. అలాంటి పరిస్థితుల్లో మనుషుని హృదయం బాల్యము నుండే ఒక పాపపు పునాది వేసుకుంటూ వస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని సంఘమనే ఓడలో చేర్చబడి మనందరము కూడా బాల్య దశలో ఉన్నాం. శిశువును పోలిన వారమై ఉన్నాం. సంఘములోనికి, సహవాసంలోనికి బాల్య దశలో ప్రభుని ఎరిగిన స్థితిలోనికి వచ్చిన మనం ఈ బాల్య దశలో క్రియ చేస్తున్న, హృదయంలో క్రియ చేస్తున్న చెడుతనాన్నంతా కూడా మనం తొలగించి వేసుకోవాలి. ఆమేన్. పౌలు కూడా అంటాడు, మీరు శిష్యులను పోలి ఉన్నారు. మీరు ఆ వాక్యాన్ని గమనిస్తే, నోవా ఓడలో నుండి బయటికి వచ్చిన మీదట 12వ వాక్యం, 18వ వాక్యం చదువుతుంది. 19 చదువు. వాటి జాతులు చొప్పున ఓడలో నుండి బయటికి వచ్చి, ఓడలో నుండి ఏం చేశారమ్మా చెప్పాలి? బయటికి వచ్చా. ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీరు మొట్టమొదటి కార్యం ఏం చేస్తున్నారంటే, బలిపీఠానికి పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె చెప్తామా? మొదట వారి అనుభవం, ఓడలో చేర్చబడ్డారు. నీటి ద్వారా వారు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడిన అనుభవం, ఓడలో చేర్చబడిన అనుభవం ఒక బాల్య దశలో ఉన్నట్టయితే, ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు బాల్య దశలో నుండి బలిపీఠం కట్టే దశలోనికి, ఒక ఉన్నతమైన ఎదుగుదలలోనికి మన ఆత్మీయ స్థితి ఎదగాలి. ఆత్మీయ స్థితి ఇంకా సంఘంలోనే, సహవాసంలోనే చిన్నపిల్లల చేష్టలు కలిగి, చిన్నపిల్లల స్వభావం కలిగి, ఇటు అటు కొట్టుకొని పోతున్న మాయోపాయమైన ఉపదేశములకు అటు ఇటు కొట్టబడుతూ ఉండక, ఎఫెసీయులు అంటాడు చదువులో, మీరు ఇక మీదట పిల్లలై ప్రతి ఉపదేశమును, కల్పించబడిన ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోయి ఉండక, 4వ అధ్యాయం 14వ వాక్యం, మనం ఇక మీదట
పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక అలల చేత ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఆ మాట నేర్చుకునండి. అన్ని విషయములో సంఘములో ఎదుగుదుము గాక. సంఘములో సహవాసంలో ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో వృద్ధిలోనికి రావాలి. క్రీస్తు వలె ఉండుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు బలిపీఠమై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు బలి పశువు అయి ఉన్నాడు. ఆయన యొక్క ఉన్నతమైన సమానత్వానికి ఎదగడానికి మనము ప్రయత్నాలు చేయాలి. కానీ ఈ చిన్నపిల్లల చేస్తున్నట్టు మానేయాలి. చిన్నపిల్లల చేస్తులు మానేయాలి. ఎందుకంటే అది బాల్య దశ. ఆ బాల్య దశలో మనసులన్నిటి కూడా, ఊహలన్నిటి కూడా, ఆలోచనలన్నిటి కూడా చెడ్డవి. సంఘములో ఈ చిన్నపిల్లల చేస్తులు మాని ఒక ఉన్నతమైన అనుభవంలోనికి, బలిపీఠం యొక్క అనుభవంలోనికి, బలిపశు యొక్క అనుభవంలోనికి మనం ఎదగాలి. ఇక మానేయాలి. చిన్నపిల్లల చేస్తులు మానే. దావీదు అంటాడు, నా బాల్య పాపమును. ఆ మాట ఒకసారి చదువుకున్నాను. 25వ కీర్తన 25వ కీర్తన చదవండి ఆ మాట ఒకసారి. 7వ వాక్యం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను, నా బాల్య పాపాలున్నాయి. బాల్యంలో నుండి చేసే పాపాలు. సంఘంలో క్రొత్తగా రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత కొన్ని చిన్న పాపాలు, ఎదగలేని పాపాలు, ఎదిగింపబడలేని పాపాలు కొన్ని ఉంటాయి. దేవుని కోపము ఎవరి మీదకి వస్తుందో తెలుసా? ఈ బాల్య దశలో ఉన్న ఈ మూర్ఖపు స్వభావం కలిగిన వారిని. చిన్నపిల్లలు చేస్తారు. సంఘంలో చేయొద్దు. సంఘంలో నుండి మనము బయట, అంటే సంఘంలో నుండి ఒక అడుగు ముందుకేస్తే బలిపీఠంలోనే మనం చేరాలి. బలిపీఠం అనుభవంలోనికి వెళ్ళాలి. ఓడలో నుండి నోవాహుతో పాటు ఉన్న కుటుంబము, సమస్త జీవరాశులు, జలరాశులు, తర్వాత సమస్త పశువులు, జంతువులన్నీ కూడా ఓడలో నుండి బయటికి రావాలి. వారు మొట్టమొదటి చేస్తున్న అనుభవం ఏంటో తెలుసా? మన ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతున్నట్టుగా బలిపీఠం యొక్క అనుభవంలోనికి, ఉన్నతమైన ఉపదేశంలోనికి మనం సాగుముగా. ఒక మాట చెప్పాలంటే, మారు మనసు పొందుట, బాప్తిసం తీసుకొనుట, సంఘంలో చేర్చబడుట, ఇవన్నీ బాల్య దశ. నీవు ఎదుగుతావు. ఎదగాలని ఆశపడతావు. చూడండి ఆ అనుభవాలు, బలిపీఠం యొక్క అనుభవాలు, అవన్నీ కూడా ఒక యవ్వన దశ, లేదంటే ఎదుగుతున్న ఒక ఒక జ్ఞానం కలిగిన, అనుభవం కలిగిన, ఒక వృద్ధునికి సంబంధించిన ఒక అనుభవం కలిగిన యొక్క దశ. మనం ఇక్కడే మారు మనసు పొందానా, బాప్తిసం తీసానా, సంఘానికి వెళ్తున్నానా, వస్తున్నానా, వారి మీద వీరి మీద వారికి లేనిపోని అన్ని కల్పించి అటు ఇటు లోక సంబంధంగా నేను ప్రవర్తిస్తున్నానా? నేను ఇక మీదట అలా ఉండదు. ఇక మీదట నా అనుభవం, బలిపీఠం యొక్క అనుభవంలోనికి, ఉన్నతమైన ఉపదేశంలోనికి, ఉన్నతమైన ప్రభు నా ఆరాధన, ఏ ఆరాధన అయితే ప్రభు కోరుకుంటున్నాడో ఆ ఆరాధన నేను చేయనట్లుగా, ఆ మహిమ కలిగిన ఆరాధన ద్వారా నా ప్రభు నా ఆరాధన, స్తుతి ఆరాధన ఆగ్రహించినట్లుగా నేను ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి, నేను ఎదగాలి, నేను ఎదగాలి. ఎదుగుదాం, అన్ని విషయాలు ఎదుగుదాం. సత్యమందు ఎదుగుదాం, ప్రేమలో ఎదుగుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, పరిస్థితులతో ఎదుగుదాం. మన గురి గమ్యం ఏంటో తెలుసా? ఎదగాలి. నా దగ్గర కొంతమంది పిల్లలు మీరే అనుకున్నారు, ఎవరో కాదు, మీరే. నా పిల్లలంటే ఎవరు? మీరే. మీలో కొంతమందిని ఇంచుమించు నా దగ్గర 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అనుభవం కలిగిన వాళ్ళు మీరు ఉన్నారు నా దగ్గర. మిమ్మల్ని ఇదే విధంగా నేను ఓడలో పెట్టి, ఓడలోనే ఉంచి, ఓడలోనే మిమ్మల్ని నడిపించాలన్న నా దృష్టి కాదు. నా దర్శనం నోవా కలిగిన దర్శనం. ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరు హల్లెలూయా. కరెంట్ వైపు చూడకండి, లైట్ వైపు కూడా చూడకండి. నేను నిశ్చయంగా చెప్తున్నాను, వాక్యం వినండి, మీరు ఆస్వాదించబడతారు. హల్లెలూయా. చెయ్యాలి, ఇలా చెయ్యాలి. ఓడలో ఉన్న అనుభవం వేరు. ఓడలో నుండి బయటికి మనం అనగా ఓడలో నుండి బలిపీఠపు యొక్క సేవలోనికి మనం అడుగు పెట్టాలి. ప్రభు ఒక మాట చెప్పాలన్నా, విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభు ఆనందించట్లేదు. వింటున్నారండి? నా మాటలు వినబడుతున్నాయా? విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభు ఆనందించాడు. ప్రభు నీలో ఒక ప్రతిష్టను చూడాలని ఆశపడుతున్నాడు. నీలో ఒక సమర్పణను చూడాలని ఆశపడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే, నీవు దేవునికి బలిపీఠంగా మారాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు బలిపీఠంగా మారాలి, బలిపీఠం నువ్వు కట్టాలి, నీ ద్వారా బలిపీఠం కట్టబడాలి. ఆమె చెప్తా, నేను బలిపీఠము కట్టేదను అన్న వాళ్ళు చేయొచ్చు ఒకసారి. అదే నిజం చెప్ప. బలిపీఠము కట్టే అనుభవంలో ఉన్నవారు ఎవరు చెప్పండి? ఉన్నారా? నేను ప్రభుకు బలిపీఠంగా కట్టబడతాను అన్న వాళ్ళు చేయతారని చెప్పండి. అంటే ఇంకా మీరు బలిపీఠం అనుభవాలని రాలేదా? నేను బలిపీఠంగా నేను కట్టబడతాను. నా బలిపీఠం మీద అనేకమైన బలి పశువులను ప్రభు నాకు అనుగ్రహిస్తాడు అని విశ్వసించిన చేయతారని చెప్పండి. మనం ఒక బలిపీఠాన్ని కట్టాలి యెహోవా. అందుకే వాక్యం అన్నాడు, నోవా అంట యెహోవాకు, ఆ మాట చదివితే యెహోవాకు నోవా బలిపీఠము. బలిపీఠం ఎవరికి? వాక్యంలో రాయలు చదవండి అన్నమాట. అప్పుడు నోవాహు యెహోవా కట్టాడు. బలిపీఠం ఎవరు కట్టాడమ్మా? యెహోవా కట్టాడు. మనం కడతాం, సంవత్సరానికి వెళ్ళి తాతలకు ముత్తాతలకు సమాధులు కడతారు, గోరీలు అంటారు. ఏమంటారండి? గోరీ కట్టి వస్తాను. తాతలకు ముత్తాతలకు ఏం కడతారండి? సమాధులు కట్టారు. సమాధులు కాదు, నేను కట్టాలని దేవుడు ఏర్పరిచింది. దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాలి. ఒక మాట చెప్పాలంటే నీవే దేవుడికి బలిపీఠంగా మారాలి. బలిపీఠము ఒక సమర్పణకి సాధిస్తుంది. బలిపీఠము ఒక త్యాగానికి సాధిస్తుంది. బలిపీఠము ఒక ప్రతిష్టకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రతిష్ట. బలిపీఠము ప్రతిష్ట. చెప్పండి, బలిపీఠము దేనికి సాదృశ్యము? ప్రతిష్టకు సాదృశ్యం. ప్రతిష్ట లేకపోతే, నా మాట వినండి,
నీలో నాలో మనలో ఒక ప్రతిష్ట రాకపోతే నువ్వు చేసే ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందడు. నామకార్థమైన ఆరాధనలు మానేయాలి. నామకార్థన ప్రార్థనలు దేవుడు వినోడు. నీ ప్రార్థన ఒక ప్రతిష్ట గలదై ఉండాలి. నీ ఆరాధన ఒక ప్రతిష్ట గలదై ఉండాలి. నీ నడవడిక ఒక ప్రతిష్ట కలిగినదై ఉండాలి. నీ మాటల్లో ఒక ప్రతిష్ట ఉండాలి. నీ చూపుల్లో ఒక ప్రతిష్ట ఉండాలి. విచ్చలవిడిగా జీవిస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దేవునికి అర్పణలు తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతారంటే దేవుడు అంగీకరించడు నీ ఆరాధన. అందుకే ప్రభు అంటున్నాడు, అట్టి ఆరాధనను నేను శపిస్తాను, అట్టి ప్రజలను నేను శపిస్తాను. మనం చేస్తున్న ప్రతి ఆరాధన ద్వారా మన ప్రభు అయిన దేవుడు ప్రీతిపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు నీవే బలిపీఠంగా కట్టబడడానికి నిన్ను నీవే ఆ సమర్పణ కలిగిన, ఆ త్యాగం కలిగిన, ఆ ఉన్నత ఉపదేశం కలిగిన క్రమాలలోనికి నీవు నడిపించుకోవాలి. నోవా ఓడలోనే ఉండొచ్చుగా, ఎంతకాలం ఉంటావు? ఉన్నతమైన అనుభవాల్లోనికి నేను మనం నడిపించబడుదుముగా. ఉన్నతమైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ తర్వాత నెక్స్ట్ ఏంటి? మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, అన్ని విషయాల్లో క్రమంగా నడుచుకుంటున్నాం. తర్వాత ఏంటి? నీవు దేవుడికి ఒక బలిపీఠమైన ప్రతిష్ట నీలో రావాలి. ఆ ప్రతిష్ట నీలో నాలో మనలో వచ్చేంత వరకు దేవుడు నీ ద్వారా తన యొక్క అక్కడ రాయబడ్డది ఏంటో తెలుసా? అక్కడ రాయబడ్డది ఆ ఇంపైన సువాసన నీలో నుండి నాలో నుండి రాదు. ఇంపైన సువాసన ఎప్పుడు వచ్చింది? ఓడలున్నప్పుడు వచ్చిందా? ఇంపైన సువాసన యెహోవా ఎక్కడ ఆగ్రహిస్తున్నాడు? బలిపీఠం మీద. అప్పుడైనా ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడైనా శపించడం మానేసి ఆశీర్వాదపు యొక్క ఏమంటారంటే ఆ వాగ్దానాలను ఆయన స్థిరపరచడం ప్రారంభించాడు. చాలా మంది ఆశీర్వదించు, నన్ను దీవించు అని చాలా మంది కోరుతారు. కానీ నీ ప్రార్థన ఆశీర్వదించు అన్న ప్రార్థన బలిపీఠం మీదకి వచ్చినప్పుడే దేవుడిని ఆశీర్వదించాలి. మన శాపాలన్నీ కూడా కొట్టివేయబడాలంటే మనం ఏ అనుభవానికి రావాలి? బలిపీఠపు అనుభవం. ప్రభు చిత్తమైతే మరలా నేను ఈ సబ్జెక్ట్ చెప్తాను. ప్రభు చిత్తమైతే ఈ సబ్జెక్ట్ ఎందుకంటే నాకు 8:30 వరకు సమయం ఉంది. రేపు మనం ఒక ప్రతిష్ట కలిగిన, అంటే రేపు ఉదయకాలం కానీ సాయంకాలం కానీ మనం ఈ సబ్జెక్ట్ వింటాం. ఒకవేళ రేపు దైవ సేవకులు ఎలా వస్తారో ఏంటో, వారి షెడ్యూల్ ఏంటో దేవుడు వారిని క్షేమంగా నడిపించను గాక. ఒక్కవేళ రాలేని పక్షంలో నేను ఈ సెకండ్ సబ్జెక్ట్ మొదట నీవే దేవుడికి ఒక బలిపీఠంగా మార్చబడి, లేదా మనమందరం ఒక బలిపీఠంగా మార్చబడి ఆ బలిపీఠం మీద జరుగుతున్న అర్పణల ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. ఆయన ఇంపైన సువాసన ఆయన ఆస్వాదిస్తాడు. అప్పుడు తన మనసులో నీ శాపాన్ని తొలగించి ఆశీర్వదించడానికి తన హస్తమెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా. అంతవరకు వస్తున్నాను, పోతున్నాను, నమ్ముకున్నాను, ప్రార్థన చేశానని కాదు. నీలో నాలో ఇది మొదలుకొని, ఈ పస్కా పండుగలు మొదలుకొని ఒక ప్రతిష్ట కలిగిన జీవితం ప్రారంభించేందుకుగాక. ఏంటంటే ఒక ప్రతిష్ట ఉండాలి. ప్రతిష్ట కలిగి జీవించాలి. నీ మాటకు ఒక ప్రతిష్ట ఉండాలి. నీ చూపుకు ఒక ప్రతిష్ట ఉండాలి. నీ తలంపులో ఒక ప్రతిష్ట, నీ ఆలోచనలలో ఒక ప్రతిష్ట ఉండాలి. విచ్చలవిడిగా ప్రతిష్ట లేకుండా ప్రవర్తిస్తే నువ్వు చేస్తున్న ఏ ప్రార్థన అర్పణ ద్వారా దేవుని నామం మహిమపరచబడదు, దేవుడు ప్రీతిపరచడు, దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. మొట్టమొదట నీలో నాలో మనలో
ఒక తీర్మానంతో కూడిన ప్రతిష్ట. ఈ రోజు నుంచి నా ప్రభుత్వం జీవిస్తే ఇలా బ్రతుకుతాను. ఆమె ఈ విధంగా నేను జీవిస్తాను. పరిశుద్ధంగా విశ్వాసం, ఏ కలంకం, ఏ పాపం లేకుండా నేను జీవిస్తానని ఆ మంచి మనస్సాక్షితో దేవుని యొక్క తీర్మానం చేసి ఆ ప్రతిష్టలో నువ్వు నిలబడు. నా ప్రభు నేను ఆశీర్వదించడం నువ్వు నిలబడు. నేను నిలబెట్టేటప్పుడు నా దేవుడి శక్తిమాన్. నువ్వు తీర్మానం చేయి, నేను ఈ విధంగా బ్రతుకుతాను. ఇక మీదగా ఈ పాపము జోలికి పోను, ఈ దురాలోచన జోలికి పోను, ఈ యొక్క అపవిత్రతను జోలికి నేను పోను. నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, నేను ప్రతిష్టగా జీవించాలనుకుంటున్నాను. తండ్రి, నన్ను ఒక బలిపీఠంగా మార్చు అని నువ్వు ప్రార్థిస్తే నా ప్రభు నీలో పని ప్రారంభిస్తాను. ఒక తీర్మానం చేయండి. ఈ మొదటిలో మోకరించండి, ప్రార్థించండి. అందరు మోకరించి ప్రభుని అడిగారు, ప్రభా నన్ను బలిపీఠంగా మార్చయ్యా, నన్ను బలిపీఠంగా మార్చండి అయ్యా, నన్ను బలిపీఠంగా మార్చండి. నా యొక్క మీద నా ద్వారా నీ నామం మహిమపరచబడి ఇంపైన సువాసన నీకు రావాలి. నువ్వు ఆగ్రహించాలి, నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించినట్టు నా ఆత్మీయ స్థితిని ఎదిగించండి. ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ స్థితి అంతకంతకు తగ్గొద్దు, ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండొద్దు. ప్రభు కోరుతున్నాడు మీరు ఎదగాలని, ప్రభు కోరుతున్నాడు మీరు ఎదగాలని. ఎదగండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఈ చిన్న పిల్లల చేష్టలు మానండి, ఈ చిన్న పిల్లల చేష్టలు మానండి. ఇక చిన్న పిల్లల చేష్టలు సంఘంలో మాని ప్రేమయందు, సత్యమందు, విశ్వాసమందు, పరిశుద్ధతయందు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమానమైన సమానత్వానికి నీవు నేను మనం ఎదగడానికి ప్రయత్నాలు చేద్దాం. ఒక బలిపీఠం యొక్క అనుభవంలోనికి వద్దాం, బలి అర్పణలోని అనుభవంలోనికి వద్దాం, బలి పశువు యొక్క అనుభవంలోనికి వద్దాం. ప్రభు చిత్తమైతే ఆ బలిపీఠము ఏ విధంగా కట్టబడ్డది, ఆ బలిపీఠం మీద దేవుడు ఎందుకు అంతగా సంతోషించాడు, అనేక విషయాలు ప్రభుత్వమైతే నేను రేపు ఉదయకాల సెక్షన్లో కానీ సాయంకాల సెక్షన్లో దైవ సేవకులు ఒకవేళ అటు ఇటు రాలేని పక్షంలో ఏదైనా మిస్ జరిగితే నేను తప్పనిసరిగా తీసుకుంటాను. లేదైతే రేపు దైవజనులు మన మధ్యలో రానై ఉన్నారు, వారు ప్రత్యేకమైన సందేశాన్ని మనకు వినిపించనై ఉన్నారు. దయచేసి బలిపీఠంగా నన్ను మార్చు. ఇంతవరకు సంఘ సహవాసంలో నన్ను ఎదిగించుకుంటూ వచ్చావు. ఇక మీదట నా ద్వారా ఒక బలిపీఠం కట్టబడాలి. నేనే ప్రభువా నీకు బలిపీఠంగా మార్చబడాలి. నాలో ఆ సమర్పణ, త్యాగం, ఆ ప్రతిష్ట నాలో కలగజేయ ప్రభాని అందరూ ఒకసారి ప్రభు దగ్గర వేడుకోరాలి.